బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అమిత్ షా అనుచితమైన వాక్యాలని మాట్లాడడం చాలా సిగ్గుచేటు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళల పట్ల, ప్రజల పట్ల, ఆయన రాసిన రాజ్యాంగం పట్ల, దళితుల్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాలో అంత చేశాడు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మా దేవుడు ఆయనను అనుచిత వాక్యాలతో మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు పార్లమెంటులో ఒక చరిత్రహీనుడు, ఒక అవివేకైనటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా హేళనగా మాట్లాడడం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో ఈ బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి నాయకులు దేశంలో హైందవవాదాన్ని, మనువాదాన్ని తీసుకురావడానికి ఒక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈరోజు దళితులని పదే 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 అంబేద్కర్ గారు తలుచుకోవడం ఎందుకని అంటా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ దళితుల ఆశా జ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పదే పదే కాదు గుడిలో పెట్టుకొని పూజిస్తామని చెప్పేసి ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు నువ్వు ఆ పార్లమెంటులో కూర్చున్నావంటే నీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షాన్ని గుర్తు పెట్టుకోవాలని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి ఈరోజు అమిత్ షాకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నువ్వు ఏదైతే మాట్లాడావో, అనుచిత వ్యాఖ్యలు చేశావో, ఈరోజు ఆ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. లేదంటే దేశంలోని దళితులందరూ ఏకమై ఈ యొక్క పతనానికి కారణమవుతారని చెప్పేసి సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. జయవర్ధన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. జై భీమ్. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అనుచిత వాక్యాలు పేలినాడు, ఎంతో నీచంగా మాట్లాడాడు, తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఒక మహిళలుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అమిత్ షా గారి గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మా ఆశా జ్యోతి అంటే వెనుకబడిన కులాలకు, అంతేకాకుండా స్త్రీలకు రిజర్వేషన్ల విషయంలో అయితేనేమి, లేకపోతే పార్టీ విషయంలో అయితేనేమి, సమస్త విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా మాకు ముందుండి నడిపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుచిత వాక్యాలు పేలిన అమిత్ షా గారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏం చేసినా కూడా, మరి ఏం మాట్లాడినా చెల్లుతుంది. మేము ఒక పదవిలో ఉన్నాం కదా, మరి మేము ఏం మాట్లాడినా కూడా మాకు గెలిపొస్తుంది అనుకుంటున్నారేమో. జాగ్రత్త, కపడదాల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జోలికి వస్తే కూడా ఎంతటి వాళ్ళైనా నేల కరవటం ఖచ్చితంగా ఇది జరిగే పని. మీరు ఎక్కడ చూసినా కూడా, ఏం మాట్లాడినా కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఫార్వర్డ్ పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. జై భీమ్. నిన్నటి రోజున జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎవరైతే భారత రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ ని కించపరిచి మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా గారిని వెంటనే మినిస్టర్ పదవి నుంచి కూడా తొలగించాలని మేము భారత విద్యార్థి పరిషత్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఏదైతే మంత్రివర్గంలో ఏదైతే ఆయన ప్రమాణం చేసి అంబేద్కర్ రాష్ట్రీయ రాజ్యాంగం సంబంధించి ప్రమాణం చేశాడో, నిన్నటి రోజున అంబేద్కర్ ని కొలచకూడదు, ఎవరు పేరు తలుచుకోకూడదు, ఓన్లీ దేవుడిని కొలచాలని చెప్పేసి ఆ యొక్క కించపరిచినటువంటి అమిత్ షా గారిని వెంటనే విధులను సస్పెండ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రజానికి అందరూ కూడా క్షమాపణ పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినటువంటి, వాస్తవానికి అవి ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగము, దానికి ప్రధాన సూత్రధారి అయినటువంటి అంబేద్కర్ విధానాలు భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తులో ప్రచారం చేస్తున్నారు. మూఢ విశ్వాసాలు, అదేవిధంగా కుల వ్యతిరేకమైనటువంటి, సమానత్వానికి అనుకూలమైనటువంటి, అసమాన జీవన విధానానికి వ్యతిరేకమైనటువంటి, శాస్త్రీయమైనటువంటి
అవగాహనకు శాస్త్రీయతకు ఈ రాజ్యాంగం ప్రతినిధిగా ఉంది. అందుకనే దాన్ని కూలీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగానే సనాతన ధర్మాలని బయటికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వ్యాఖ్య చేశాడు. ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఆ వ్యాఖ్య చేసినటువంటి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. నారాయణ ఉక్కుసాగ గత కొన్ని రోజులుగా భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయం మీద వివాదం అనేది జరుగుతుంది. అసలు దీనికి మూల కారణం ఏంటంటే ఈరోజు అమిత్ షా గారు వ్యాఖ్యానించడము అది ఏదో పెద్ద విషయం అని అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే 1925 నుంచి ఆర్ఎస్ఎస్ ఎప్పుడైతే ఆవిర్భావం చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ యొక్క భావజాలాలు అసలు బీజేపీ ప్రభుత్వం అనేది ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానానికి కట్టుబడి ఈరోజు కొనసాగుతుంది. దాన్ని వాళ్ళు దాచిపెట్టి ఈరోజు మైనారిటీలపైన దళితులపైన ఎన్నో ఉన్మాదాలు చేస్తున్నారు, మతతత్వ రాజకీయాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళ యొక్క మనసులో ఉండే భావజాలం అనేది ఈరోజు వాళ్ళు బయటికి తీయడం జరిగింది. అంతేగాని ఇది ఏదో కొత్తగా వాళ్ళు ఏం చేయడం లేదు, ఇది మునుపటి నుంచే జరుగుతుంది. కాబట్టి దేశ ప్రజలందరూ ఒకటే గుర్తించాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన చేసిన రాజ్యాంగము చాలా గొప్ప విషయం. దళితుల కోసము, అట్టడుగు వర్గాల కోసము, అరగారిన వర్గాల కోసము ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితం మొత్తం ఆయన ధారబోసి రాజ్యాంగం కోసం పోరాడి ఈరోజు చాలా పెద్ద పెద్ద గొప్ప స్థాయిలో ఈరోజు దళితులు ఉన్నారంటే అనగారి కులానికి మతానికి అతీతంగా స్వేచ్ఛ, సౌభ్రాతత్వము, సమైక్యత అనే సెక్యులరిజం అనే చాలా గొప్ప విషయాలను మొత్తం ప్రపంచమంతా తల ఎత్తి చూసుకునేలాగా ఈరోజు దేశ పరిస్థితులను అధోగతిను ఈరోజు ఆ దుస్థితి నుంచి బయటకు తీసిన వ్యక్తి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క విధి విధానాలను వీళ్ళు అవలంబించి మనుస్మృతిని తీసుకువచ్చి మనుధర్మాన్ని వీళ్ళు శాసించాలని చెప్పి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే అధికార పార్టీ అయితేనేమి, ప్రతిపక్ష పార్టీ అయితేనేమి, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు దీని మీద నోరు విప్పని పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తున్నాము. దేశం మొత్తం కేవలము ఒక మోదీ, ఇటువైపు ఆదాని, ఇటువైపు అంబానీ, మధ్యలో ప్రధాని అనే విధంగా ఈరోజు దేశము ముందుకు పోతుంది. కాబట్టి దీన్ని దేశ ప్రజలందరూ గుర్తించాలా. ఆర్ఎస్ఎస్ కేవలము ఈరోజు కట్టుబడి విధానాలకు బీజేపీ పనిచేస్తున్న విధానాన్ని ఈరోజు దేశ ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. తినే తిండి కాడ, కట్టుకునే కట్ట కాడ ప్రతి దానికి ఆంక్షలు విధిస్తాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలము బీజేపీ ప్రభుత్వం మాత్రమే. కాబట్టి వెంటనే అమిత్ షా గారు ఈరోజు రాజీనామా చేయాలి, లేదంటే రాష్ట్రపతి గారు ఈరోజు అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నా పేరు సయ్యద్ ఖాజా మైనుద్దీన్, ఎక్స్ డీసీ. పార్లమెంటులో అమిత్ షా గారు చేసినటువంటి అంబేద్కర్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఆ రకంగా ఒక ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా దేవాలయం అనుకున్నటువంటి పార్లమెంటులో ఆ రకంగా మన భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంబేద్కర్ 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 అంటే అంబేద్కర్ అనుకోవాల్సి ఉండే ప్రతి భారత పౌరుడు అంబేద్కర్ను వాళ్ళు బ్రతికినంత కాలము పిల్లల తరము ఆయన పేరును గుర్తు తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగాన్ని రాసి ఈ రకంగా కుల మతాలకు అతీతంగా దళితులు, బీసీలు, స్త్రీలు అనే తేడా లేకుండా అందరికీ సమాన హక్కు చట్టసభల్లో కానీ సమాజంలో కానీ కల్పించి రాసినటువంటి అంబేద్కర్ గారు వీరు ఇప్పుడు దీనంతా పక్కకు తీసేసి మనధర్మాన్ని ఎందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కేవలము ఈ రకంగా మాట్లాడడము, రెచ్చగొట్టినట్టు మాట్లాడడం అది కరెక్ట్ అయింది కాదు. కాబట్టి మేము వెంటనే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉన్నాం, ఇమీడియట్గా అమిత్ షా గారు రాజీనామా చేయాలి, లేదా గవర్నర్ గారు అతన్ని తొలగించాలి. అదే కాకుండా వీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పైన ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేస్తున్నారు. ఎందుకు? తోపులాట్లో వాళ్ళు కింద పడితే దానికి ఎఫ్ఐఆర్ రాహుల్ గాంధీ గారు ఏమి దానికి కారణమవుతుంది? గతంలో ఖర్గే గారు కూడా కింద పడినప్పుడు వీళ్ళేం ఎఫ్ఐఆర్ వాళ్ళపైన బుక్ చేయలేదే. ఇక మీ స్వార్థ రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ ఎప్పుడు కొనియాడదగినటువంటి అంబేద్కర్ గారి విషయంలో ఈ రకంగా వారు మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కావచ్చు, గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరే కానీ నోరు విప్పడం లేదు. ఇంకొకటి కూడా నేను దళిత సంఘాలను కూడా కోరుకుంటా ఉన్నా, దళిత సంఘాలు పెద్ద ఎత్తున బయటికి రావాలి. పెద్ద ఎత్తున బయటికి వచ్చి వారు దీనిని ఖండిస్తూ
అమిత్ షా గారిని ఆ పదవి నుంచి తొలగించేట్టు చేస్తే ఇంకొకరు ఈ రకంగా మాట్లాడడం అనేది ఉండదు. మన భారతదేశానికి అవమానం. మన రాజ్యాంగాన్ని మెచ్చి వేరే దేశంలో వాళ్ళు దాన్ని ఫాలో అవుతుంటే మన రాజ్యాంగాన్ని రాసినటువంటి ఆయన ఆ విధంగా అవమానకరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఆయన వెంటనే రాజీనామా చేయాలి. మేము మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. ప్రజలందరూ దీన్ని ఆలోచన చేసి సరైన నిర్ణయం సరైన సమయంలో పార్లమెంటులో 17వ తారీఖున అమిత్ షా గారు అంబేద్కర్ ఇలా పదజాలతో ఏక పదజాలంతో మాట్లాడడం చాలా విచారంగా ఉంది. అదే దేవుళ్ళను హిందూ దేవుళ్ళను కొలిస్తే వాళ్ళందరూ కూడా ఆ దేవతలకు వచ్చినందుకు 7 జన్మలు వాళ్ళ పుణ్యం కలుగుతుందని మాట్లాడుతున్నారు తప్ప రాజ్యాంగ పరంగా ఈనాడు పేదలకు హక్కులు వచ్చాయని చెప్పి ఒక మాట మాట్లాడకుండా అతను రాజ్యాంగ పరంగా చట్ట ప్రకారంగా ఎన్నికైన అతనే అతి నీచాంతించగా అట్లా మాట్లాడడం సిగ్గుచేటని భావిస్తూ దీన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలకు తీసుకుంటే ఖచ్చితంగా అతను భర్తరాపు జరిగినంత కూడా ఉద్యమాన్ని లేవనెత్తమని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు జయరాం. 17వ తారీఖు పార్లమెంటులో జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని వక్రీకరించి అనేక పదజాలతో మాట్లాడాన్ని భారత జాతి అంతా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగమే ఈరోజు శాసనాలను పార్లమెంట్లో, శాసనసభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆ రాసిన రాజ్యాంగానే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటి గొప్ప నాయకుడిని కేంద్ర మంత్రి అనేక పదజాలతో మాట్లాడడాన్ని భారత జాతి అంతా కూడా వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించడం కాదు, అమిత్ షా గారు దేశంతగా 140 కోట్ల మంది భారతీయ జనానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పడం గారు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వెంటనే మన హోంశాఖ మినిస్టర్ని బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయడం కాకుండా దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ సర్కిల్ నుండి బహుజన సమాజ్ పార్టీ మరియు అఖిలపక్ష పార్టీలు, అనేక విద్యార్థి సంఘాలు, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ధర్నా ఉద్దేశం కూడా నరేంద్ర మోడీ గారు వెంటనే అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. తొలగించకపోతే కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.